వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటాకి నేను మీ ముందుకైతే వచ్చాను. మీకు కనిపిస్తుందిగా ఇది ట్యాంక్ బండ్ వ్యూ అనమాట. ఆ పరిసర ప్రాంతాలు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇక్కడ నేను మీకు హైలైట్ చేయాలనుకుంటుంది ఏంటంటే ట్యాంక్ బండ్ అండ్ సెక్రటేరియట్ అండ్ నెక్లెస్ రోడ్ ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు అనమాట. ఎస్పెషల్లీ ట్యాంక్ బండ్ అనమాట. ట్యాంక్ బండ్ వీడియోని నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది ట్విన్ సిటీస్ అనమాట. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండింటిని కలిపేటువంటి ఒక కోర్ పాయింట్, ఒక సెంట్రల్ పాయింట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే జంక్షన్ కాబట్టి. ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తానికి ఉన్నటువంటి మిడిల్ ఆఫ్ ది పాయింట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఈ చివరి నా చివరికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మూవీ థియేటర్స్, మూవీ స్పాట్ ఉండేది కూడా ఇక్కడే అనమాట. రైట్ సైడ్ వే అనమాట అది వెళ్ళేది. సో ఇక్కడ నుండి మనకి ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ నుండి ఎగ్జాక్ట్ ట్యాంక్ బండ్ వ్యూ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇది ఈ రహదారిని 1565లో హుస్సేన్ సాగర్ గట్టుగా నిర్మించారనమాట. ఇది ఒక చెరువు యాక్చువల్గా ప్రీవియస్గా. ఈ చెరువుకి పెద్ద గోడ అనేది ఉండేదన్నమాట ఇటువరకు. సో పాతకాలం నాటువంటి హుస్సేన్ సాగర్ని పరిపాలించిన ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఆ గోడను మొత్తాన్ని కూల్చేసేసి ఒక గ్రిల్స్ లాగా ఒక ఐరన్ వాటితో అరేంజ్ చేశారనమాట. సో ఇది జంట నగరాలను కలిపేటువంటి వన్ ఆఫ్ ది స్పాట్ అనమాట ఈ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్. ఈ గట్టు మీద నుండి వెళ్ళేటప్పుడు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో జంట నగరాల్లో ఉన్నటువంటి ఈ మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు, ఈవినింగ్ వాకింగ్ చేసేవాళ్ళు, సో కొంతమంది మార్నింగ్ లవర్స్ ఉంటారు, కొంతమంది ఈవినింగ్ లవర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఎస్పెషల్లీ ఈ ప్లేస్ని అయితే బాగా చూస్ చేసుకుంటారు అనమాట. పొద్దున పూట ఎవరైతే వ్యాయామం జాగింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేది ఈ చివరి నా చివరికి అయితే మంచి ప్లేసు. అరౌండ్ 2 to 3 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో జాగింగ్ అయితే కరెక్ట్గా పనికొస్తుంది ఈ ప్లేస్ అనేది. సో ఒక పక్కన రివర్ లాగా మన హుస్సేన్ సాగర్ ఉంటుంది. సో రైట్ సైడ్ ఏమో పార్క్ లాగా ఉంటుంది. సో ఇక్కడ 33 మన ప్రసిద్ధిగాంచినటువంటి కవులు, కళాకారులు, ఇటువంటి మహానుభావుల విగ్రహాలు కూడా మనకి 33 విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా మనం చూసుకోవచ్చు. సో మనం ఒక ఈ హిస్టరీ గురించి మనం కనుక చూస్తే కనుక ఈ మధ్యలో ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి చాలా అంటే చాలా యుద్ధాలే జరిగినాయి, చాలామంది బలయ్యారు, చాలా పెద్ద హిస్టరీయే ఉందన్నమాట. సో దాని గురించి మనం చెప్పుకోవాలనుకుంటే కనుక ఇది ఎస్పెషల్లీ మన నందమూరి తారక రామారావు గారి టైంలో ఆయన గవర్నమెంట్లో అయితే ఈ విగ్రహం అనేది సక్సెస్ఫుల్గా లాంచింగ్ అయితే జరిగింది. సో ఎగ్జాక్ట్లీ ఒక 40 మంది శిల్పులు ఈ ప్రాంతం నుండి హైదరాబాద్ నుండి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద మంచి స్టోన్కి ఒక ఏకశిలా విగ్రహం అనమాట ఇది. సో అక్కడ చెక్కటాకి మన నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీద ఇనాగ్రేషన్ అనేది జరిగింది. సో తర్వాత కొంతమంది శిల్పులతో ఈ విగ్రహాన్ని అయితే చెక్కించిన తర్వాత అక్కడి నుండి ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్ స్పాట్కి తీసుకురావడానికి ఒక సపరేట్ వెహికల్ కూడా ముంబై నుండి అయితే తెప్పించారన్నమాట. సో మన ఇక్కడ వినాయకుడి యొక్క విగ్రహాలు ఎస్పెషల్లీ చెప్పాలంటే ఖైరతాబాద్ విగ్రహం ఉంటుంది కదా, ఆ నిమజ్జనం అప్పుడు స్పెషల్గా వెహికల్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటి వెహికల్స్ని ఆ టైంలో ముంబై నుండి తెప్పించారు. సో ఈ టెంపుల్ ఎక్కడైతే ఈ విగ్రహం చెక్కడం అయితే పూర్తయిందో అక్కడి నుండి ఇక్కడ తీసుకురావడానికి పెద్ద ఎత్తు అయితే ఇక్కడ నుండి ఒడ్డు నుండి హుస్సేన్ సాగర్లో తీసుకెళ్ళటం అనేది చాలా పెద్ద విషయం అయితే జరిగింది. తీసుకెళ్తూ ఉండగా కూడా ఒకసారి అనుకోకుండా ఆ వెహికల్లో ఫాల్ట్ వల్ల ఇది మునిగిపోయింది విగ్రహము, హుస్సేన్ సాగర్లో నిర్మించినటువంటి బుద్ధుని విగ్రహము. తర్వాత మళ్ళీ సెకండ్ టైం మన సీఎం అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు 1992లో దీనిని మళ్ళీ ఆ నీటి నుండి బయటికి తీసి హుస్సేన్ సాగర్లో అక్కడ నెలకొల్పారు. ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అయితే ఎలా నిర్మిస్తున్నారో ఒక ఛాలెంజింగ్ స్పాట్ లాగా, ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంటున్నారో ఆ టైంలో ఈ హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహం అనేది నెలకొల్పడం, నిర్మించడం, ఇనాగ్రేట్ చేయడానికి కూడా నందమూరి తారక రామారావు గారు ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారనమాట. ఇది మీరు చాలా చూడొచ్చు.
సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే చేయగలిగారు. సో తర్వాత అయితే చాలా విమర్శలు అయితే ఆయన పొందారు. ట్యాంక్ బండ్ అంటేనే మన గణేష విగ్రహాల నిమజ్జనానికి వన్ ఆఫ్ ది స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు. జంట నగరాలు ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి సుమారు ప్రతి సంవత్సరం 30,000 విగ్రహాలని నిమజ్జనం కోసం అని చెప్పేసి ఈ స్పాట్ని ఎన్నుకున్నారు. ఈ సరస్సుని వినాయక్ నగర్ అని కూడా కొంతమంది అంటారు అన్నమాట. ఆ స్పాట్లో ట్యాంక్ బండ్లో ఈ విగ్రహాలన్నీ తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు. సో ఒక పెద్ద ఉత్సవంలాగా జరుగుతుందన్నమాట నిమజ్జనం అనేది ప్రతి సంవత్సరం ఈ ట్యాంక్ బండ్ దగ్గర. సో దీని చుట్టూ ఈ నెక్లెస్ రోడ్ చుట్టూ ఈ గ్రీనరీ కానీ మనం చూస్తూ ఉంటే అస్సలు ఎంత గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఈవినింగ్ వాకింగ్ కానీ, మార్నింగ్ వాకింగ్ కానీ, లేకపోతే లాంగ్ వాకింగ్ కానీ, లేకపోతే నేచర్ లవర్స్ కానీ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సూటబుల్ అయితే అవుతుందని మాత్రం చెప్పచ్చు. ఈ వ్యూ పాయింట్ కానీ ఈ రోడ్ అనేది. సో ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి విగ్రహాన్ని మనం నెలకొల్పడానికి, దాన్ని అక్కడ నిర్మించడానికి, నిలబెట్టడానికి చాలామంది సివిల్ ఇంజనీర్స్ అయితే చాలామంది కష్టపడ్డారు. నార్త్ నుండి ఈ విదేశాల నుండి కూడా మన సీఎం గారు, అప్పటి సీఎం అయినటువంటి నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు. వన్ ఆఫ్ ది ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కంపెనీ అయితే పికప్ చేసుకుంది ఈ ప్రాజెక్ట్ని నిర్మించడానికి. 192 వీల్స్ అంటే అన్ని టైర్లు ఉన్నటువంటి ఒక స్పెషల్ వెహికల్ని డిజైన్ చేశారన్నమాట ఈ విగ్రహాన్ని మూవ్ చేయటానికి. ఎక్కడికి ఒడ్డు దాకా, అక్కడి నుండి నీళ్ళల్లో తీసుకెళ్ళటానికి సపరేట్ మళ్ళీ ఇంకో వెహికల్ అనమాట. ఆ వెహికల్ని నీళ్ళలో నీటి ద్వారా తీసుకెళ్ళి అక్కడ మిడిల్లో పెట్టారు. సో ఈ చుట్టూతోనే మనం డిఫరెంట్ గేమింగ్ జోన్స్ కూడా చూడొచ్చు, పార్కులు చూడొచ్చు, విలాసవంతమైనటువంటి రిసార్ట్స్ చూడొచ్చు, ప్లస్ గార్డెన్స్ చూడొచ్చు, కేఫ్లు చూడొచ్చు. సో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడైతే ఉంటుందన్నమాట. సో ఈ నెక్లెస్ రోడ్లో ట్యాంక్ బండ్ చుట్టూతోనే ట్యాంక్ బండ్ ఒక పెద్ద కట్టడం అయితే, దాని చుట్టుపక్కల కానీ ఐమాక్స్ థియేటర్ చూడొచ్చు, ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా చూడొచ్చు. చాలా అయితే బాగుంటాయి అవి. సో ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా, చాలా వరకు మన తెలుగు ఫిలిమ్స్ మోస్ట్లీ ఇక్కడ సెక్రటేరియట్ భవనం ఉంటుంది. అలాగే ఒక పెద్ద తెలుగు ఫ్లైఓవర్ కూడా మనం చూడొచ్చు. సో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో లుంబిని పార్క్ కానీ, రాష్ట్రపతి రోడ్డు కూడా ఇక్కడ చాలా దగ్గరలోనే ఉంటుందన్నమాట. సంజీవయ్య పార్క్ కూడా ఉంటుంది. సో చుట్టూతా లుంబిని పార్క్, సంజీవ పార్క్ కూడా ఉంటాయి. ఎవరైతే పిల్లలతో వస్తారో వాళ్ళైతే విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ అడ్వెంచర్స్కి సంబంధించినటువంటి రివర్ ఫ్రంట్ పార్క్ అని కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మనం చాలా అడ్వెంచర్స్ థింగ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు వచ్చి విజిట్ చేయడానికి కరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ విజయ డైరీ కూడా ఉందండి, నేనైతే భలే ఫైండ్ అవుట్ చేశాను. కృష్ణా జిల్లా హైదరాబాద్లో కూడా ఇది నిర్మించారు. విజయవాడ పీపుల్కి చాలా తెలుసు విజయ డైరీ అంటే. అక్కడ విజయ డైరీ పాలు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడే నేను ఫైండ్ అవుట్ చేయగలిగాను. సో అది అయిపోయిన తర్వాత అలా ముందుకి మనం మాట్లాడుకుంటుంటే ఇంకొన్ని ఈవినింగ్ వాకింగ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు ఇటువరకు చెప్పాలంటే గత 20 to 30 years నుండి చెప్పాలంటే హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, ప్లస్ కుతుబ్ మినార్, కుతుబ్ షాహీ వాళ్ళ యొక్క సమాధులు, జూ పార్కు, సంజీవ పార్క్, ఇలా కొన్ని మాత్రమే ఒక టూరిస్ట్ స్పాట్గా ఉండేవి. బట్ వీటన్నిటినీ తలదన్నేటి విధంగా ట్యాంక్ బండ్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ట్యాంక్ బండ్ కానీ, నెక్లెస్ రోడ్డు కానీ మెగా టూరిస్ట్ ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 1 కిలోమీటర్ల పరిధిలోనే దాదాపు ఒక 16 ప్రముఖ పర్యాటక స్థలాలు కూడా ఉంటాయని అనుకోవచ్చు మనం. అవి కూడా మన హైదరాబాద్ని ఒక ప్రెస్టీజియస్ టూరిస్ట్ స్పాట్గా నెలకొల్పాయి అన్నమాట. బిఆర్ అంబేద్కర్ అటువంటి ఒక విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మించారు. సెక్రటేరియట్ కూడా, మన సచివాలయాన్ని కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్గా ఈ రెండింటిని తీసుకున్నారు ఆయన. సో ఈ ప్లేస్ని ఎంచుకుంటాం కూడా చాలా డేర్ అండ్ డాషింగ్ అనమాట. ట్యాంక్ బండ్ పక్కనే ఈ సెక్రటేరియట్ నిర్మించడం కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ, కొన్ని సంవత్సరాలకి ఎన్నో తుఫాన్లు వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఆ సచివాలయాన్ని అయితే నిర్మించారు. అలాగే ఈ 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ అమరవీరుల స్మృతి కేంద్రంగా ప్రారంభం కావడంతో చాలామంది తెలంగాణ పీపుల్ ఉన్నారు కదా,
వాళ్ళైతే చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ మన డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్ కూడా చూడొచ్చు అనమాట. ఆ ఫుడ్ కోర్ట్స్లో ఎవరైతే రిలాక్స్ అవ్వాలనుకుంటే వాళ్ళు కూడా డిఫరెంట్ ఫుడ్ అయితే టేస్ట్ చేయొచ్చు. సో ప్రసాద్ ఐమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తెలిసిందే కదా ప్రసాద్ ఐ ల్యాబ్స్. సో చాలామంది మూవీస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రివ్యూస్ కోసం న్యూ మూవీ అని అయితే రిలీజ్ అయితే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఈ స్టాచ్యూ అనేది అంబేద్కర్ స్టాచ్యూ అనేది ఇక్కడ నిర్మించడం అనేది కేసీఆర్ గారు తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ అండ్ మోస్ట్ డెడికేటెడ్ పీపుల్ ఫర్ ది తెలంగాణ పీపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఈ సర్కిల్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ 2-3 వేస్ అయితే ఉంటాయి. దీని ఎదురుగుండా ఒక ప్లేస్ కూడా ఉంటుంది, సిట్టింగ్ స్పాట్ అనమాట. సో అక్కడ ఒక రిలాక్సేషన్ అని కూడా చెప్పుకోవచ్చు లెఫ్ట్ సైడ్. సో ఆ పక్కనే అంబేద్కర్ విగ్రహం కింద ఒక పెద్ద లైబ్రరీ అయితే ఉంది. అక్కడ ఆ లైబ్రరీయే కాదు, ఆ విగ్రహం కింద ఉన్నటువంటి బిల్డింగ్లో ఆయన చరిత్రకి సంబంధించినటువంటి విషయాలు, ఆయన జీవన విధానంలో, ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, ఆయన ఎలా నిలబడ్డారో, ఆయన ఫేస్ చేసినటువంటి ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేసే విధంగా ఒక నిర్మించారు. నేను కూడా చూశాను. ఆ కింద ఉన్నటువంటి లైబ్రరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో దాని పక్కనే మనం ఎన్టీఆర్ గార్డెన్స్ చూడొచ్చు. సో ఎన్టీఆర్ గార్డెన్స్ అంటేనే మన సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఆయన సమాధి అక్కడ ఉంటుందన్నమాట. స్మారక చిహ్నం అనేది ఉంటుంది. దాన్ని ఎన్టీఆర్ గార్డెన్స్ అంటారనమాట. అది ఒక డెడికేటెడ్ ప్లేస్ అనమాట. ఆయన మన తెలుగు జాతిలో పుట్టి మన తెలుగు జాతికి ఎన్నో గర్వకారణమైనటువంటి సక్సెస్ఫుల్ థింగ్స్ అయితే మనకు చేశారు. సో అందుకని ఆయనకు ఒక డెడికేటెడ్ ప్లేస్ అనేది ఇచ్చారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అయితే మనం స్మరించుకో. సో ఇక్కడే ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన ఖైరతాబాద్ ఉంటుంది. ఖైరతాబాద్ వినాయకుడిని కూడా మేము దర్శించుకున్నాము. సో ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. వినాయక చవితికి ఆ విగ్రహాన్ని యొక్క నిర్మించడం అనేది వర్క్స్ అయితే చాలా స్టార్ట్ చేశారు. అది కూడా మేము చూసాము. ఈ ఎన్టీఆర్ గార్డెన్లో కూడా లోపలికి ఎంట్రీ ప్రాసెస్ తీసుకుని అయితే మేము విజిట్ చేసాము. బట్ ఈ సచివాలయం లోపలికి అయితే పర్మిషన్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి ఎలో చేశారు. బట్ కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళకి వెళ్తారు, వాళ్ళకైతే ఆబ్వియస్గా అలోయింగ్ ఉంటుంది. హెలీప్యాడ్ కూడా ఉందండి ఈ సచివాలయం ఇక్కడే. ఆ ఎంట్రన్స్లోనే మీరు చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్లోనే. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ సచివాలయం. చాలా చాలా అంటే అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అన్నమాట. సో ఆయన పేరుని డెడికేట్ చేశారు ఇక్కడ. ఈ సచివాలయం తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగుండానే అమరవీరత్వం చెందినటువంటి తెలంగాణ పోరులో తెలంగాణ సాధించడం కోసం అని చెప్పి ఎవరైతే వీర మరణం పొందారో వారి గుర్తుగా స్మారక చిహ్నం కూడా అరేంజ్ చేశారు. అది ఒక దీపం షేప్లో ఉంటుందండి. చాలా అంటే చాలా యూనిక్ డిజైన్గా చూస్ చేశారు. సో చాలా బాగుంటుంది. దాని లోపల కూడా ఎవరైతే వీరమరణం పొందారో తెలంగాణ పొందడం కోసం, సో వారికి సంబంధించినటువంటి వాళ్ళ హిస్టరీకి సంబంధించినటువంటి థింగ్స్ కానీ, ఫోటో ఆల్బమ్స్ కానీ అవి కూడా చూడొచ్చు మనం కింద. సో చూడండి, ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా, ఒక ఐకానిక్ థింగ్ లాగా ఉంటుంది అనమాట. లోపల ఒక స్టీల్తో నిర్మించినటువంటి గ్లాస్ ఫ్రేమ్లో ఎలా రిఫ్లెక్షన్ అయితే ఉంటుందో అలా రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. సో ఇలాగే మేము ఈ టూర్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటే బస్సులో చూసామండి. కింద నుండి పైకి పిల్లలు వస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. రియల్ టైంలోనే మనం ఈ డబల్ డెక్కర్ బస్ అనేది లాంచ్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనుకోవచ్చు. ఇక్కడ జలవిహార్ అనేటువంటి ఒక ప్లేస్ కూడా ఉందండి. చిన్నపిల్లలకి ఎగ్జాక్ట్ స్పాట్ అని కూడా అనుకోవచ్చు. ఎవరైతే వాటర్ ఫాల్స్ కానీ, వాటర్ రిలేటెడ్ కానీ, లేకపోతే వాటర్లో బోట్స్ ఇక ఉంటుందిగా, సైక్లింగ్ లాగా చేస్తాం చూసారా, అటువంటిది కూడా అక్కడ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మేము ఇలాగే మూవ్ చేస్తూ ఉంటుంటే, జర్నీ అనేది అవుతూ ఉంటుంటే, లెఫ్ట్ సైడ్లో మాకు విజయవాడకి సంబంధించినటువంటి విజయ డైరీ ఉంటుందండి. సో అది కూడా నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. విజయ డైరీ నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయి. మన సంగం డైరీ ఎలాగో అలాగే అనమాట. విజయ డైరీ కృష్ణా జిల్లాకి సంబంధించింది. విజయ డైరీ అండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా హెల్తీ అనమాట. హైదరాబాద్లో కూడా చూడొచ్చు. మన విజయవాడ పీపుల్కి చాలా ఇష్టమైనటువంటి విజయ డైరీ పాలకులు కూడా చూడొచ్చు నక్లెస్ రోడ్లో. సో మనం ఇప్పుడు నక్లెస్ రోడ్ చూస్తాకు వచ్చాము. వ్యూ అంటే చాలా బాగుంది. డబుల్ డెక్కర్ బస్లో మనం జర్నీ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము.
ట్యాంక్ బండ్ చుట్టూతా జర్నీ చేస్తున్నాం ఫ్రీగా. ఈ అపీరెన్స్ చాలా బాగుంది ఇక్కడ, రోడ్లు కానీ మెయింటెనెన్స్ కానీ ఫెంటాస్టిక్. ఫుల్ గ్రీనరీ, ఓన్లీ గ్రీనరీ. ఇది చూడొచ్చు మనం నీరా కేఫ్. ఇది నీరా కేఫ్ అనమాట. నీరా కేఫ్ సో నీరా కేఫ్ అనేది కేసీఆర్ గవర్నమెంట్లో శ్రీనివాస్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రారంభించారన్నమాట ఈ నీరా కేఫ్. సో ఎవరైతే మనం ట్యాంక్ బండ్ చుట్టూ ప్రయాణం చేస్తూ ఉంటారో నెక్లెస్ రోడ్లు ఇదైతే నిర్మించారు. ఇక ఈ నీరా కేఫ్లో నీరా వాటర్ అనేది దొరుకుతుంది. నీరా అంటే ఆల్కహాల్ అనేటువంటి ఒక దుష్ప్రచారం అయితే ఉన్నది, కానీ నిజానికి స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధంగా లభిస్తున్నటువంటి అమృతం అని కూడా చెప్పచ్చు అనమాట. సో ఈ నీరా కేఫ్, సో ఇక్కడ ఇది నీరా కేఫ్లో ఈ వాటర్ అనేది ఈత చెట్టు నుండి తీస్తారు అనమాట. ఆ చెట్టు నుండి తీసిన తర్వాత వితిన్ పర్టికులర్ అవర్స్లో దాన్ని స్టోర్ చేసి పబ్లిక్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఇది పర్టికులర్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కూడా ఉంటుందన్నమాట, తర్వాత చేంజ్ అయిపోతుంది. ఇది దీంట్లో చాలా పోషక విలువలతో కూడినటువంటి ఇవైతే ఉన్నాయి. అవి ఏంటంటే మనం చెప్పుకోవచ్చు కాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, విటమిన్స్ లాంటి ఎన్నో పోషకాలు దీంట్లో అయితే ఉన్నాయి. సో ఎవ్రీవన్ ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. తర్వాత మేము ఇలా ఈ నక్లీస్ రోడ్డు ట్యాంక్ బండ్ చుట్టూ ఇలా ప్రయాణం చేస్తూ ఉంటుంటే మాకు ఇలా అయితే చాలా ప్లేసెస్ అయితే మేము ఫైండ్ అవుట్ చేసాము. సో ఇదైతే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి ఎవ్రీ పర్సన్. సో ట్యాంక్ బండ్ చుట్టూ మేము ఈ బస్లో ఇలా వెళ్తూ ఉంటుంటే డబుల్ డెక్కర్ బస్సులో ఫస్ట్ ఫ్లోర్ నుండి మేము ఈ వ్యూ అనేది మేము క్యాప్చర్ చేస్తున్నాము. సో అలాగే నెక్లెస్ రోడ్లోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆ జంక్షన్ దగ్గర అయితే మేము ఆగాము. సో రైట్ సైడ్ చూస్తేనేమో ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ మనం ఇలా టర్న్ తీసుకుంటే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ, దాని వెంటనే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటాయన్నమాట ఈ సర్కిల్ దగ్గర నుండే. సో అంబేద్కర్ స్టాచ్యూ చూసారు కదా, ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. కింద మన లైబ్రరీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టాచ్యూ కింద. సో దానికంటే సర్టెన్ ఎంట్రీ పాసెస్ అనేవి ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్తే కలెక్షన్ ఆఫ్ ది బుక్స్ అయితే మనం చూడొచ్చు, ఆయన అంబేద్కర్ గారి హిస్టరీ కూడా మనం చూడొచ్చు. సో ఎవరైతే పుస్తక ప్రియులు అనే వాళ్ళు ఉంటారు కదా, రెగ్యులర్గా డైలీ పుస్తకాన్ని చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ సెట్ అయితే అవుతుంది. పుస్తకాలని ఎక్కువగా చదువుకునే వాళ్ళు. సో అది అయిపోయిందో తల మూవ్ అవుతుంటే రైట్ సైడ్ వచ్చేప్పటికి మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుందన్నమాట. సో అక్కడ మనం కొన్ని లొకేషన్స్ అయితే మనం చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే ట్యాంక్ బండ్. సో ఇక్కడ ఈ వేని ఇంకా ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి విజిటర్స్ అనే వాళ్ళు వస్తారు కదా. తెలంగాణ గవర్నమెంట్ టూరిజం శాఖ ఉంది కదా, సో దాని కిందకైతే ఇవన్నీ వస్తూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈవినింగ్ పూట అయితే విజిట్ చేస్తూ ఉంటారు. సో లెఫ్ట్ సైడ్ వర్క్ జరుగుతూ ఉంది. సో అయినా కానీ ఈ వే అనేది మనకి ఫ్రీగానే మూవ్ అయిపోవచ్చు. ట్రాఫిక్ అయితే చాలా ఫ్రీగా ఉంది, వెదర్ కండిషన్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. సో రైట్ సైడ్ వచ్చే గ్రీనరీ. మేము అలా మూవ్ అవుతూ ఉన్నాము. సెక్రటేరియట్ కూడా చూశాను, సెక్రటేరియట్ మీద కూడా నేను మంచి వీడియో అయితే చేశాను. సో అది కూడా చూడండి, నేను లింక్ పెడతాను. ఫ్యామిలీతో విజిట్ చేసేటువంటి ప్లేసుల్లో టాప్ మోస్ట్ ప్లేస్లో ఇదైతే ఉంటుంది. సెక్రటేరియట్ కానీ, ట్యాంక్ బండ్ కానీ, లుంబిని పార్క్ కానీ, ఇవన్నీ నైట్ వ్యూ. మేము ఎగ్జాక్ట్లీ 5 to 6 ఆ టైంలో అయితే మేము వెళ్ళాము. సో అప్పుడే లైట్లు వేస్తూ సన్ రైజెస్ అయిపోయిన తర్వాత సన్సెట్కి వచ్చినప్పుడు, సన్సెట్ టైంలో మనం ఈ వ్యూ అయితే చూడొచ్చు. మీరు 4 to 5 ఆ టైంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. సో మీరు చూడండి ఎంత హిస్టారికల్గా అయితే కట్టినట్టు కనిపిస్తుంది. దాని బ్యాక్ సైడ్ బిర్లా టెంపుల్ కూడా మనకైతే కనిపిస్తుంది. సో అదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్. సో ఆ ఫ్లైఓవర్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి మనం మూవ్ అవుతాం ట్యాంక్ బండ్కి, హైదరాబాద్ బిర్లా మందిర్. ఈ రోజు అయితే మేము చాలా పీస్ఫుల్గా టైంలో వెళ్ళటం వల్ల మాకు హైదరాబాద్ మొత్తం ఈ నాయిస్ కానీ ఏం లేకుండా మంచి ప్లేసెస్ని అయితే మేము క్యాప్చర్ చేసాము. చాలా షూట్ చేసాము. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే మన ట్యాంక్ బండ్ వస్తుంది, తర్వాత సంజయ్ పార్క్ అయితే వస్తుంది. సో లెఫ్ట్ సైడ్లో మనం అమరవీరుల స్తూపం అయితే చూడొచ్చు. ఇది
ఒక ఐకానిక్ థింగ్గా చెప్పుకోవచ్చు. సెక్రటేరియట్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులైనటువంటి త్యాగాలు అర్పించినటువంటి వాళ్ళకి గుర్తు